వాళ్ళు రెడీ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ మీరు వాటిని యూజ్ చేయండి. ఇన్ కేస్ ఒక్కోసారి ఇప్పుడు మనం వాడే ఇందాక చెప్పినట్టు మనం ఇంట్లో వాడే వస్తువులను బట్టి స్మోక్ హెవీగా జనరేట్ అవుతుంది. ఆ స్మోక్ వల్ల మీరు దాని ప్రాక్సిమిటీకి కూడా వెళ్ళలేరు, హీట్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి మనకు మెయిన్ ఏంటిది, ఫైర్ అయితే హీట్ జనరేట్ అవుతుంది, స్మోక్ జనరేట్ అవుతుంది. దాన్ని మేనేజ్ చేయాలంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే ప్రాక్టీస్ చేయాలి బాగా. సో కాబట్టి ఆ టైంలో మీరు యూజ్ చేయగలిగితే చేయాలి, లేదంటే ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ అలారం రైజ్ చేసి యూ హ్యావ్ టు అలర్ట్ అదర్ పీపుల్స్ ఆల్సో. అన్ని బ్లాక్స్ అలారం రైజ్ చేయగానే ఏంటిది, మనం ఎక్కడైతే అసెంబ్లీ పాయింట్ ఉందో మీది అవుట్ సైడ్ వచ్చి అసెంబ్లీ పాయింట్లో స్టాండ్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాక్యుయేషన్ ప్రొసీజర్ చెప్తారు, ఎందుకు ఇవాక్యుయేట్ చేయాలి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు, థర్డ్ ఫ్లోర్లో ఫైర్ అయింది, ఫైర్ మొత్తం థర్డ్ ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అయింది, పైన ఉన్న వాళ్ళు ఇవాక్యుయేట్ కాలేదు, ఏం చేస్తారు, ఇంకా ఎలా వస్తారు? ఇన్ టైంలో మీరు ఇవాక్యుయేట్ కాకపోతే ఫ్లోర్ మొత్తం ఫైర్ స్ప్రెడ్ అయిపోతుంది, అప్పుడు మీరు కిందికి రాలేదు, ఏం చేస్తారు? స్టేజ్ పైకి ఎక్కడ బిలో 2 feet మనకు న్యాచురల్ ఎయిర్ ఉంటుంది. సో ఇలా కింద పడుకొని బయటికి ట్రావెలింగ్ చేసుకుంటూ ఎగ్జిట్ వేసి ఎక్కడ ఉన్నాయో అక్కడ బయటికి వచ్చేయాలి. ఇలా బయటికి రావాలి. ఇవన్నీ మీరు చిన్నప్పుడు ఆడిన ఆటలే, అంతే కదా. ఇంకేస్ ఎక్కడైనా ఉంటే వాళ్ళని కూడా మేము కూడా అదే పద్ధతిలో తీసుకోవచ్చు. స్మోక్లో ట్రాప్ అయినప్పుడు అలాగే ఇవాక్యుయేషన్ CO2 ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసేటప్పుడు వాటిని కూడా అది కూడా మనము ABC అన్ని దాని మీద వాడవచ్చు. దాన్ని యూజ్ చేసేటప్పుడు హ్యాండిల్ మాత్రం ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న కంప్రెసర్ CO2 బయటకు వచ్చేటప్పుడు కూలింగ్నెస్ వస్తుంది. ఆ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల మనకు స్కిన్ దీనికి అతకపోతుంది, స్టిక్ అవుతుంది. సో కాబట్టి మనం కంపల్సరీ మీరు హ్యాండిల్ పట్టుకొని యూజ్ చేయాలి. సేమ్ అది కూడా సేఫ్టీ లాక్ రిమూవ్ చేయాలి. ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ ఏం చేసి స్క్వీజ్, దానికి స్క్వీజ్ ఉంటుంది కాబట్టి మనం యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. అటు ఇటు స్వైప్ చేస్తే ఫైర్ అనేది ఆగిపోతుంది. ఇది ఇనిషియల్ స్టేజ్లో మీరు నోటీస్ చేసినప్పుడు మాత్రమే వీటిని యూజ్ చేస్తారు. ఇన్ కేస్ పెద్దగా అయిందనుకోండి, ఏం చేస్తారు? పెద్దగా అయితే ఏం చేస్తారు? షార్ట్ పీరియడ్లో మీరు నోటీస్ చేశారు, ఇనిషియల్ టైంలో ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి వాడారు, ఫైర్ ఆగిపోయింది, మీరు లేరు, లాక్ చేసి యూఆర్ గోయింగ్ సమ్వేర్ అవుట్, అప్పుడు ఏం చేస్తారు?